వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చాము. మనకు బ్యాక్ సైడ్ చూడండి ఆలయం యొక్క గోపురం అయితే మీకు కనబడుతుంది. ఒకసారి చూడండి. ఈ ఆలయం చుట్టుపక్కల కూడా కోనేరులతోని బ్రహ్మగిరి పర్వతాల మధ్యలో మనకు ఈ ఆలయం అయితే ఉంది. ఒకసారి ఈ ఆలయం లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా శక్తివంతమైన ఆలయంగా కూడా మనం త్రయంబకేశ్వర ఆలయాన్ని అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి లోపల టెంపుల్ ఎలా ఉందో చూపించి చుట్టూ ఈ ఆలయం దగ్గర ఉన్న పరిసరాలను అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం మొదటగా వచ్చేసి ఈ త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగానికి ఎలా చేరుకోనో తెలుసుకుందాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వరం దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం డైరెక్ట్ ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది. మీకు ప్రతిరోజు మధ్యాహ్నం మామూలుగా 1:10కి అయితే బయలుదేరుతుంది. మీకు నెక్స్ట్ డే మామూలుగా మార్నింగ్ వచ్చేసి నైట్ టైంలో మీకు 2:45, 3 వరకు ఇలా దించేస్తుంది నాసిక్లో. మొత్తం ఒక 13 గంటల జర్నీ అయితే ఉంటుంది. మీకు ట్రైన్ టికెట్ వచ్చేసి సెకండ్ క్లాస్ ఒక 385 రూపీస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 400 రూపీస్ అనుకోండి. అక్కడి నుంచి మీరు నాసిక్ వచ్చేస్తారు కదా. నాసిక్ వచ్చినాక నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. 30 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. ఒక 430 రూపీస్లో మీకు హైదరాబాద్ నుంచి ఈ త్రయంబకేశ్వరం వరకు అయితే ఈజీగా చేరుకోవచ్చు. ఇక ట్రైన్లు అవైలబుల్గా లేదంటే మీరు బస్సెస్లో కూడా చేరుకోవచ్చు. బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే బస్సెస్కు వచ్చేసి ఒక 2000 రూపీస్ వరకు ఈజీగా పడుతుంది అన్నట్టు. ప్రస్తుతానం మన నాసిక్ నుంచి ఇక త్రయంబకేశ్వరం అయితే వచ్చేసినాం చూడండి. ఇప్పుడు మనం చూసింది బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ దిగగానే రైట్ సైడ్లో ఇలా బ్రహ్మగిరి పర్వతాలు అయితే మనకు కనబడతాయి చూడండి. ఇక్కడ కమాన్ కూడా మీకు కనబడుతుంది చూడండి రైట్ సైడ్. ఈ కమాన్ నుంచి ఎగ్జాక్ట్లీ మనం 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మనకు మెయిన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇక నడుచుకుంటూ అయితే వెళ్దాం పదండి. ఇక నడుస్తూ ఉంటే ఈ విధంగా కనబడుతుంది చూడండి. ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి. బ్రహ్మగిరి పర్వతాలు ఎంత కనబడుతున్నాయో చూడండి. సూపర్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద కొండలు. మనం ఏంటంటే ఆల్మోస్ట్ అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ పైనే గోదావరి జన్మస్థానం అయితే ఉంటుందట. ఒకసారి ఇక్కడ చూడండి రైట్ సైడ్ మొత్తం లగ్జరీ కడుతుంది చూడండి. ఆ హౌసెస్ వెళ్తూ ఉంటే రోడ్ పంటి మనకేందంటే ఇక నాసిక్ వచ్చినాం అంటే త్రయంబకేశ్వరం వచ్చినట్టే, పక్కనే ఉంటుంది అన్నట్టు. త్రయంబకేశ్వర్ సిటీ అన్నట్టు ఇదంతా ఇప్పుడు మనం చూస్తుంది. ఒకసారి చూడండి మెయిన్ చౌరస్తా దగ్గరికి వచ్చినాం. ఇక ఇక్కడ నేనైతే లంచ్ అయితే చేసేసిన. ఒక 150 రూపీస్ ఇలా తీసుకున్నారు. రైసే తిన్నా, ఓకే నాట్ బ్యాడ్. ఇక్కడ మనం లంచ్ చేసేసినాక ఇక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. నాకు ఆల్మోస్ట్ ఏంటంటే 11 అయింది ఇక్కడికి వచ్చే వరకు. ఇక్కడ నుంచి ఆటోస్కి అవైలబుల్గా ఉందట లోపలికి. బస్సెస్కు ప్రైవేట్ వెహికల్స్ అవైలబుల్గా లేదు ఇక్కడికి రూటు. స్కూటీలు అవి వెళ్తున్నాయి వెహికల్స్ అయితే. ఇక మనం ఇక్కడ నుంచి ఇక నడుచుకుంటా మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చినట్టున్నాం చూడండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా దగ్గర కనబడుతున్నాయి చూడండి ఆ బ్రహ్మగిరి పర్వతాలు ఎలా ఉన్నాయో. ఇక్కడ వచ్చినాక ఒకసారి ఇక్కడ చూడండి. మనం టెంపుల్ దగ్గరకు వచ్చినాక ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి. ఇక్కడ షూస్ అవన్నీ ఇక్కడనే పెట్టేసుకోవాలి. మనం లోపలికి అయితే అలో లేవు. ఆ పక్క నుంచే దర్శనానికి దారి ఉంటుంది. మనం ఏంటంటే ఫస్ట్ మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఒకసారి చూడండి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒకసారి మీకు ఆలయం చుట్టూ ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. ఇక కొంచెం దూరం లెఫ్ట్ సైడ్ నుంచి రాగానే ఒక చిన్న ఆలయము గోపురం వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది. ఇక ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వస్తున్నా. అన్నీ ఏవేవో అమ్ముతురు చూడండి. ఇక ఇక్కడ నుంచి మనకు అక్కడ చూడండి జెండా రెపరెపలు ఆడుతూ కనబడుతుంది చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చినాం అనుకో ఎగ్జాక్ట్లీ ఒకసారి ఇక్కడ చూడండి మీకు ఒక పెద్ద కోనేరు అయితే కనబడుతుంది. ఇక ఈ రోడ్ పక్కనే ఉంటుంది. వెహికల్స్ మీద వస్తే ఇలా బ్యాక్ సైడ్ కూడా రావచ్చు మీరు. ఇగో ఇదే కోనేరు చూడండి. అవన్నీ బ్రహ్మగిరి పర్వతాలు. వర్షాకాలంలో ఏంటంటే చాలా హెవీగా వాటర్ ఫ్లో ఉంటుంది ఆ పైనుంచి కిందికి అన్నట్టు. ఒకసారి ఇక్కడ చూడండి చేపలు కూడా ఇలా చాలా బాగున్నాయి చూడండి. అగో ఎంత క్లియర్గా కనబడుతున్నాయి చూడండి. ఫిషెస్ మొత్తం ఎగురుతున్నాయి. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ ఏ విధంగా కనబడుతుందో. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి. ఇంకా త్రిశూలము ఆ జెండా ఎంత చక్కగా ఎగురుతుందో కదా. బ్యాక్ సైడ్ నుంచి చాలా సూపర్గా కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి ఏమేమో అమ్ముతురు చూడండి. అన్నీ ఏంటి ఇవి ఇవో గవ్వలు ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవ్వలు ఇట్లా ఊదేటి చాలా ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక టెంపుల్ అయితే ఉంది. ఒకసారి మీకు టెంపుల్ అయితే చూపిస్తా. త్రయంబకేశ్వరుని దర్శనం చేసుకున్నాక ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక ఈ బ్యాక్ సైడ్ నుంచి చిన్న నదిలో పోతుంది. ఇప్పుడు వాటర్ లేవు. ఇక ఇక్కడ లోపలికి వెళ్ళి భక్తులు అయితే దర్శనం చేసుకుంటారు చూడండి. మనం దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇగో ఫోన్స్ గిట్లా లోపలికి అలో ఉంది, నో ప్రాబ్లం. ఇలా బ్యాక్ సైడ్ అయితే మనం వెళ్తున్నాం చూడండి. ఒక నదిలో అయితే ఇక్కడ పోతుంది అనుకుంటా. ఇగో ఇక్కడ నుంచి ఈ విధంగా కనబడుతుంది టెంపుల్ అయితే. మొత్తం బ్లాక్ స్టోన్తో నిర్మించారు ఈ టెంపుల్ని. వావ్.
ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళేసి దర్శనానికి అయితే వెళ్దాం. ఇక్కడ షూస్ కూడా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు చూడండి. అన్ని సైడ్లలో మంచిగా కౌంటర్స్ అయితే ఉన్నాయి, నో ప్రాబ్లం. మనం ఇక్కడ నుంచి ఫ్రంట్కి అయితే వచ్చేసినాం చూడండి, మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇక ఈ పక్క నుంచి మనం దర్శనానికి వెళ్దాం. ఇక షూస్ బ్యాగ్ అన్ని ఇక్కడ పెట్టేసాను నేను. ఇక పక్క నుంచి 100 రూపీస్ టికెట్ ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది, ఎలానే వెళ్ళండి మీ ఇష్టం. ఇక్కడైతే 100 రూపీస్ దర్శనానికి అయితే నేను వెళ్తున్నా. అలా లోపలికి వెళ్ళాక మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువైన అద్భుతమైన క్షేత్రమే ఈ త్రయంబకేశ్వర క్షేత్రం. ఇక్కడ శివయ్య అనేది దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసారనుకో ఈ విధంగా ఉంటుంది. బయటకు వచ్చినాక ఇలా లెఫ్ట్ తీసుకున్నారనుకో కోనేరు దగ్గరికి దారి అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. ముఖ్యంగా ఏంటంటే గౌతమ మహర్షి తన తపస్సుకు మెచ్చి మహాశివుడే ఇక్కడ ఈ గోదావరిని అయితే పుట్టించాడని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఈ కోనేరుకి అయితే చాలా స్పెషల్ అయితే ఉంది. ప్రస్తుతం మనం కోనేరు దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం. అక్కడ కనబడుతుంది చూడు ఈ కోనేరు. ఇక్కడ వచ్చేసి మనకు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అయితే జరుగుతాయి. చాలా గొప్పగా అయితే జరుగుతాయి. సాధువులు అయితే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి అయితే వస్తారట. ఇక ప్రస్తుతానికి కోనేరు దగ్గరికి వచ్చినాం చూడండి. ఇక్కడ స్నానం చేస్తే ఏంటంటే ఎటువంటి పాపాలున్నా దోషాలున్నా ప్రతి ఒక్కటి తొలగిపోతాయి. మామూలుగా ఏంటంటే కొన్ని దోషాలు ఉంటాయి, ఇక ప్రాణహానానికి సంబంధించినవి, మృత్యు దోషం. ఇక్కడ స్నానం ఆచరిస్తేనే పోతుంది. దేశంలో ఎక్కడ లేదు, నాసిక్లో ఉన్న ఈ ప్రదేశంలో స్నానం ఆచరిస్తేనే ఆ దోషం అయితే పోతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గౌతమ మహర్షి వచ్చేసి ఈ గోమాతను అయితే చంపడం జరుగుతుంది. ఆ గోమాత దోషం పోవడానికి ఈ కోనేరులోనే స్నానం ఆచరించిందట. ఇల్లో స్నానం ఆచరిస్తేనే అతనికి దోషం అయితే పోవడం జరిగిందట. ఎందుకంటే గౌతమ మహర్షి ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికే మహాశివుని ప్రార్థించడంతో శివుడు ఇక్కడ ఉన్న మనకు కొండ కనబడ్డది మీకు చూపించిన కదా, ఆ కొండ పైనుంచి గోదావరిని పుట్టించడం అయితే జరిగింది. ఒకసారి మీకు చూపిస్తా. ఇప్పుడు ఆ కొండ పై భాగానికే చేరుకుంటున్నాం. ఏంటంటే నడుచుకుంటూ పోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 750 మెట్లు అయితే ఉంటాయి. నేను ఏంటంటే ఆటోలో వెళ్తున్నా. మీకు 500 రూపీస్ తీసుకుంటారు. ఒక్కరున్నా ఇద్దరున్నా 500 రూపీస్. ఇక మొత్తం ఆల్మోస్ట్ పై భాగానికి అయితే మనం చేరుకున్నాం చూడండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పడుతుంది. ఇక్కడికి వచ్చినాక నడుచుకుంటూ వెళ్ళాలి. మన కిందికి వెళ్ళి చూసింది ఆ కొండల్ని మాకు కనబడుతుంది చూడండి. కొంత దూరం ఇట్లా మెట్లు ఎక్కుంటా పైకి అయితే వెళ్ళాలి. ఇలా పైకి వచ్చినాక ఒకసారి చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు పార్వతీదేవి గుహ, అలా మొత్తం 4-5 గుహలు ఉంటాయి. మొత్తం 5 టెంపుల్ ఇక చూడండి ఇలా ఉంటాయి. ఈ మెట్లు ఎక్కుంటా లోపలికి రావాలి. ఇక్కడ ఏమైనా కొబ్బరికాయలు కొట్టాలంటే కొట్టవచ్చు, అన్నీ అందుబాటులో అయితే ఉంటాయి. లోపల వచ్చేసి గుహలు ఈ విధంగా ఉంటాయి. అన్ని దర్శనం అయితే చేసుకోండి. దర్శనం చేసుకున్నాక ఏంటంటే ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసేయండి, మనకు గోదావరి జన్మస్థలం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం చూడండి. అక్కడనే మనకు గోదావరి పుట్టడం అయితే జరిగింది. టెంపుల్ వచ్చేసి ఒక కింద ఉంటుంది. ఆ రైట్ సైడ్ మీకు నది కనబడుతుంది కదా, చిన్న కోనేరు లాగా, అది మీకు చేపలు నేను చెప్పినా కదా, అదే కోనేరు. మనం లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం వెళ్ళి. ఒకసారి ఇక్కడ మనం ఆ ప్లేస్కి అయితే వెళ్దాం పదండి. ఇక్కడనే మనకు గోదావరి నది పుట్టడం అయితే జరిగింది. బ్రహ్మగిరి పర్వతాలు అంటే ఎంతో పవిత్రమైనవిగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, ఎంతో ధ్వంసం అయిపోయినప్పటికీ ఈ ఆలయం మొత్తం తర్వాత ఛత్రపతి శివాజీ గారి యొక్క సైన్యాధిపతి వచ్చేసి 1735లో మళ్ళీ ఈ ఆలయాన్ని అయితే నిర్మించాడు. ఇవి త్రయంబకేశ్వరం డీటెయిల్స్. థ్యాంక్ యూ.